Yeah, hi, Sundara Ramreddy from RCP Technologies. సో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందండి. లాస్ట్ 3 days నుంచి మార్కెట్లో ఒక స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది. అంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ కానీ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, ప్లస్ 3 days నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది. కాబట్టి మార్కెట్ ఇంకా ఎంత టాప్ అవుతుందని ఫియర్గా బయంగా ఉంటుందండి. బట్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది మ్యాండేటరీ అండి. దీని అర్థం మార్కెట్ ఏదో పడుతుందని కాదు. సో బేసిక్గా లాస్ట్ 1.5 year మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి అంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యి అండ్ ఆల్మోస్ట్ 20,000 దగ్గరికి వచ్చిందండి. సో ఈ టైంలో కొత్త ప్రాఫిట్ బుకింగ్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ 21,000కి వెళ్ళాలి అంటే మార్కెట్ ఈ 20,000 దగ్గర నుంచి ఎంతకంత డ్రాప్ అవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే లాస్ట్ 3-4 days నుంచి జరుగుతుంది. కాబట్టి ఈ వరస్ట్గా ఈ టైంలో డ్రాప్ అయినా కూడా సరే మీకు 19,300-200 దగ్గర ఆగిపోయి మళ్ళీ బ్యాక్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మార్కెట్లో టెంపరీగా ప్రాఫిట్ బుకింగ్ చూసి మీరేమీ వరి అవడానికి లేదు. సో బేసికల్గా మార్కెట్ ఒకసారి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయితే కనుక హిస్టారికల్ డేటా ప్రకారం ఎంత పడుతుందో మనం ఇప్పుడు చూద్దాం. యూజువల్గా నిఫ్టీలో ఇయర్లీ యావరేజ్ మీద 10-50% అనేది మామూలు విషయం. అది ఎవ్రీ ఇయర్ జరిగేదే. హిస్టారికల్ డేటా కనుక మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 43 years ఎవ్రీ ఇయర్ అది ఇంటర్ ఇయర్లో పడుతూనే ఉంది. బట్ అదే టైంలో మిడ్ క్యాప్ కనుక చూసుకుంటే నిఫ్టీతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది డ్రాడౌన్స్. అంటే మనం ఇక్కడ 15-20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15-20% మిడ్ క్యాప్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే స్మాల్ క్యాప్లో అనుకోండి, ఓకే, 15-25 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే నిఫ్టీతో కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా స్మాల్ క్యాప్లో మోర్ వాలటైల్ ఇన్ ద నేచర్ అనమాట. ఇప్పుడు గత 20 years నుంచి ఈ డ్రాడౌన్స్ ఎగ్జాక్ట్లీ నిఫ్టీలో ఎంత ఉంది, మిడ్ క్యాప్లో ఎంత ఉంది అండ్ స్మాల్ క్యాప్లో ఎంత ఉంది మనం చూద్దామండి. గుర్తుపెట్టుకోండి, డ్రాడౌన్స్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదండి. మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇండెక్స్ ఫండ్స్లో కానీ ఉంటే కనుక ఈ డ్రాడౌన్స్ తోటి ఎక్కువ యూనిట్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ముందే ఇన్ఫార్మ్డ్ డిసిషన్ కనుక మనం తీసుకుంటే ఇలా మార్కెట్ పడ్డప్పుడు కొన్ని యూనిట్స్ని నేను గ్యాదర్ చేస్తాను మీరు కనుక అనుకుంటే మీకు ముందే తెలిసిపోతుంది. కాబట్టి దాంతో భయపడాల్సిన అవసరం ఉండదండి. కాబట్టి ఈ డ్రాడౌన్స్ని మనం ఒక కేస్ స్టడీలా తీసుకొని ప్రాబిలిటీ ఎంత ఉందని గెస్ చేయడం ద్వారా మనం ముందుగా మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి కుదురుతుంది అనమాట. సో మనం నిఫ్టీ చూద్దాం ఫస్ట్. సో 2005 నుంచి 2020 దాకా మనం చూసినట్లయితే నిఫ్టీ అండ్ ఎవ్రీ 2-3 yearsకి ఒకసారి మాత్రమే భారీగా పడబోతుందండి. అంటే 2006లో 30% డౌన్ అయింది, అండ్ 2008లో 59% డౌన్ అయింది, అండ్ 2011లో 25% డౌన్ అయింది, అండ్ 2020లో 38% డౌన్ అయింది. అంటే మోర్ దెన్ 15% పడింది. ఇది 4 times అండి లాస్ట్ 20 yearsలో. నిఫ్టీ మోర్ దెన్ 15% దాటి పడింది హార్డ్లీ 4 times మాత్రమే అనమాట. ఒకసారి 30, ఒకసారి 59, అది 2008 అమెరికన్ రిసెషన్. దాని తర్వాత 2011 25%, అండ్ కోవిడ్ అప్పుడు 38. ఇంకా చెప్పాలంటే బిగ్గర్ డ్రాడౌన్స్ మనకు వచ్చింది కోవిడ్, అమెరికన్ రిసెషన్ 2008 అండ్ 2006. ఈ 3 మాత్రమే నిఫ్టీలో బిగ్గెస్ట్ డ్రాడౌన్స్. మోర్ దెన్ 30% వచ్చిందనమాట. రిమైనింగ్ టైంలో 15% నిఫ్టీలో మ్యాక్సిమం. ఓకే, సో ఇది ఆల్రెడీ ఈ సంవత్సరం స్టార్టింగ్లో 7% డౌన్ అయిందండి. నెక్స్ట్ హాఫ్లో మేబీ ఇంకొకసారి 7% డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది నిఫ్టీ. రైట్, అదే మనం మిడ్ క్యాప్ 150 కానీ చూసామనుకోండి, అండ్ నార్మల్ టైంలో ఇది నిఫ్టీ కంటే ఇంకొంచెం మోర్ వాలటిలిటీ అవుతుంది. బట్ బాగా చూస్తే 2006లో నిఫ్టీ 30% డౌన్ అయితే ఇది మాత్రం 38% డౌన్ అయిందండి. దాంతో పోల్చుకుంటే 8% ఎక్కువ డాడౌన్. అలాగే 2008లో నిఫ్టీ పడింది డాడౌన్ 59%, బట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 72% డౌన్ అయిందండి. డెఫినెట్గా దాంతో పోల్చుకుంటే ఇది ఆల్మోస్ట్ 20% ఎక్కువ ఉంది. అదే టైంలో 2011లో కానీ చూసినట్టయితే నిఫ్టీ 25%తో పోల్చుకుంటే 32% కానీ ఇది బిగ్గర్ అండి. అండ్ కోవిడ్ టైంలో బోత్ ఆర్ సేమ్ 30% డౌన్ ఉంది. బట్ అడిషనల్గా ఇది 2013లో 24% అండ్ 2022లో కూడా 20% డౌన్ అయింది. బట్ నిఫ్టీ డౌన్ అయింది 16. డెఫినెట్గా నిఫ్టీతో పోల్చుకుంటే ఒక 5% ఎక్స్ట్రా వాలటిలిటీ ఉంటుంది అని చెప్పేసి మిడ్ క్యాప్లో మనం దీన్ని బట్టి మనం గెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్మాల్ క్యాప్ 250లో చూస్తే డాడౌన్స్ కనుక ఇది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది నిఫ్టీతో పోల్చుకుంటే. 2006లో నిఫ్టీ 30% అయితే అండ్ స్మాల్ క్యాప్ 250 38% అండి. అలాగే 2008లో వన్ ఆఫ్ ది వరస్ట్ ఫాల్ అండి స్మాల్ క్యాప్ నిఫ్టీలో. హిస్టరీలో ఎప్పుడు లేదు ఆ రేంజ్లో, అందరికీ గుర్తుండిపోతుంది. ఆ సంవత్సరం చాలా స్టాక్స్ జీరో అయిపోయినాయి కూడా. అది 73% డౌన్ అయింది. అంటే నిఫ్టీయే 59% డౌన్ అయిందండి ఆ ఇయర్ 2008లో అమెరికా హౌసింగ్ బబుల్ వచ్చినప్పుడు. అండ్ స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే 73%. ఫస్ట్ టైం స్మాల్ క్యాప్ ఎంత రిస్కీ అన్న విషయం ఎక్కువ మందికి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సంవత్సరం అనమాట అది. అండ్ 2009లో
నిఫ్టీ క్విక్గా రికవర్ అయిందండి. బట్ స్మాల్ క్యాప్ నిఫ్టీ మాత్రం 25% డాడౌన్ ఆ ఇయర్ కూడా 2010లో కూడా. అండ్ 2011లో 36% డాడౌన్ అండి. నిఫ్టీ 25తో పోల్చుకుంటే డెఫినెట్గా ఇది 10% ఎక్స్ట్రా. అంటే స్మాల్ క్యాప్ నిఫ్టీ 2009, 2010, 2011 కంటిన్యూస్గా 3 years బ్లడ్ బాత్ అనమాట. ఓకే, చాలా ఎక్కువ డాడౌన్ జరిగింది ఆ సంవత్సరం. తర్వాత 2012లో కానీ చూసుకుంటే నిఫ్టీ లాగానే ఇది కూడా 14% డౌన్ అయిందండి. 2016లో నిఫ్టీ 12% అయితే స్మాల్ క్యాప్ నిఫ్టీ 22% అండి. నిఫ్టీతో పోల్చుకుని డబల్ డౌన్ ఉంది ఆ సంవత్సరం. అలాగే 2016లో నిఫ్టీతో పోల్చుకుని డబల్. 2018లో నిఫ్టీ 14% అండి, అండ్ స్మాల్ క్యాప్ నిఫ్టీ 36% డౌన్ అయింది. అండ్ 2019లో నిఫ్టీ 11% డౌన్ అయితే ఇది 21% డౌన్ అయింది. 2020లో కోవిడ్ అప్పుడు నిఫ్టీ 38% అండ్ స్మాల్ క్యాప్ నిఫ్టీ 43%. అండ్ 2022లో నిఫ్టీ 16% అండ్ స్మాల్ క్యాప్ నిఫ్టీ 27%. డెఫినెట్గా నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు స్మాల్ క్యాప్ నిఫ్టీలో మోర్ దెన్ 10 to 15% వరకు ఉందండి వాలటిలిటీ. కాబట్టి నెక్స్ట్ మీరు మ్యూచువల్ ఫండ్స్ ఏదన్నా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్ లాంటి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ డ్రాడౌన్స్ గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా నిఫ్టీతో పోల్చుకుంటే ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది అండ్ ఎక్కువ సార్లు మీరు యావరేజ్ చేయాల్సి ఉంటుంది. బట్ నెక్స్ట్ 2-3 yearsలో కనుక ఇది భారీగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రస్తుతానికి ఈ వీడియోలో నేను డ్రాడౌన్స్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా రిటర్న్స్ ఎంత బాగా వచ్చిందో నేను చూపిస్తాను. అప్పుడు మీకు రిస్క్ ఇప్పుడు ఎంత ఉందో రివార్డ్ కూడా అంత ఉండబోతుంది మీకు అర్థమైంది. డెఫినెట్గా లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే నిఫ్టీతో పోల్చుకుంటే స్మాల్ క్యాప్లో రిటర్న్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. పడ్డ వితిన్ 1 year క్విక్గా రికవర్ అవుతుంది అనమాట. స్టాక్ మార్కెట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మార్కెట్ ఎంత స్పీడ్గా ప్యానిక్గా డౌన్ అవుతుందో వితిన్ ద 1 yearలో అందులోంచి మినిమం 50% రికవర్ అనేది మామూలు విషయం అండి. కాబట్టి ప్రతి డ్రాడౌన్స్ కూడా మనం యావరేజ్ చేసుకుంటూ పోవచ్చు. రిటైలర్స్ అయితే ఇండివిజువల్ స్టాక్ స్పీకింగ్ కన్నా కూడా ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ డ్రాడౌన్స్ కానీ చూసుకొని మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడెప్పుడు యావరేజ్ చేయాలో మీకు క్లారిటీ ఉంటుంది. సో నెక్స్ట్ టైం మార్కెట్ కనుక 10% అవుతుంది నిఫ్టీ అండ్ స్మాల్ క్యాప్ నిఫ్టీ 20% పట్టడం మామూలు విషయం. దాన్ని మీరు బాగా పడింది అని భయపడటానికి ఏం లేదు. సో మెంటల్గా మీరు ప్రిపేర్ అవ్వండి. సో నిఫ్టీలో 15% కరెక్షను, మిడ్ క్యాప్లో 20% కరెక్షను అండ్ స్మాల్ క్యాప్లో 20 నుంచి 25% కరెక్షన్ అనేది చాలా హెల్దీ అండ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుందనే విషయం మీరు గమనించండి. డెకేడ్కి ఒకసారి మాత్రం డెఫినెట్గా పెద్ద మేజర్ జర్క్ వస్తుంది. ఆ టైం కల్లా మీరు కొన్ని ప్రాఫిట్లోనే బుక్ చేసుకోవడం ద్వారా మనం రావడం తగ్గించుకోవచ్చు. సో నిఫ్టీ మనం ఇక్కడ చూస్తే రెడ్ కలర్లో అంటే మోర్ దెన్ 50% రెడ్ కలర్ ఇచ్చాము అండ్ మనం చూస్తే 4 times ఉంది. అండ్ మిడ్ క్యాప్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 8 times ఉంది. డ్రాడౌన్స్ మోర్ దెన్ 20 ఇక్కడ చూస్తే. అండ్ స్మాల్ క్యాప్స్ అయితే ఆల్మోస్ట్ 10 times ఉంది, 10 times ఉంది ఇది. కాబట్టి మిడ్ క్యాప్తో పోల్చుకుంటే కూడా ఇంకా ఎక్కువ వాలటిలిటీ అని గుర్తుపెట్టుకోండి. సో స్మాల్ క్యాప్స్ మీన్స్ మోర్ వాలటైల్ అండ్ మోర్ రిటర్న్స్ కంపేర్ టు నిఫ్టీ, కంపేర్ టు మిడ్ క్యాప్ కూడా. సో బెస్ట్ రిటర్న్స్ ఇండియాలో ఎక్కువ వచ్చేది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో అండి. బట్ గుర్తుపెట్టుకోండి, రిటర్న్స్ ఎక్కువ ఉంటే కనుక రిస్క్ కూడా ఎక్కువ ఉంటుందని గమనించండి. రివార్డ్ ఎక్కువ ఉందంటే వాలటిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.